దేవుని నామమునకు వందనాలు. అయ్యగారికి అమ్మగారు హృదయపూర్వక వందనాలండి. మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి డైలీ మరి నా బిడ్డ మరి పామా నుంచి జోడ సర్వీస్ చేస్తారండి. ఎన్నో నా బిడ్డ మరి క్షేమంగా వస్తే మరి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా వారం అనుకున్నాను. అలాగే ఇద్దరు కూడా మరి క్షేమంగా వస్తారండి. అలాగే మరి రిపేర్లు పెద్ద రిపేర్లు వచ్చేదండి బండి. మరి నాయన ఏసయ్య ఇట్లా అయితే మేము ఎలాగా నాయన మరి వచ్చే దాని సాయం కూడా మరి కొద్దుకుంది. మరి ఆ రిపేర్లు రాకుండా ఉంటే వారం సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. అప్పటి నుంచి కూడా మరి బండి రిపేర్ రావట్లేదండి. మరి దేవుడికి ఏమి ఇచ్చలేనని తీర్చుకోలేనండి. మరి నేను చేసే పనులు కూడా నువ్వు తోడుంటే సాక్ష్యం చెప్పుకుంటున్నాయి అనుకున్నాను. మరి మంచిగా మరి తోడుకుంటున్నాడండి, నా ఆరోగ్యంలో తోడుకుంటున్నాడండి. మరి మా కోళ్ళు అయితే మరి ఆ గడ్డ గురించి నాకు చాలా భయం వేసిందండి. మరి ఏది తేడా లేకుండా మంచి రిపోర్ట్లు వస్తే సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. భర్త భార్య ఇద్దరు మంచిగా ఉండాలి అనుకున్నానయ్యా. మరి ఆ రిపోర్ట్లో కూడా ఆ రిపోర్ట్లో మంచిగా వచ్చినాయండి రిపోర్ట్లు. మరి దేవుడు ఎంతగానో మరి కాపుదలు ఇస్తున్నాడండి బిడ్డల పట్ల. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను లెగిసిన కాడి నుంచి మళ్ళీ పడుకునేదాకా ఎటువంటి చెడు వార్తలు వినకూడదయ్యా. అలా ఉంటే మరి నేను వారం సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. మరి నేను లేచి పడుకునే వరకు మరి ఎటువంటి చెడు వార్తలు నా చెవులు పడకూడదని అనుకున్నాను. అలాగే దేవుడు మరి కాసి కాపాడుతున్నాడండి. ఏ వార్తలు నేను వింటే నాకు దడొస్తుంది ప్రభు. మరి అలాంటి వార్తలు వినుకోకుండా చూడు ప్రభు అంటే అలాగే మరి ఏ వార్తలు వినుకోకుండా మరి దేవుడు ఎంతగానో కాసి కాపాడుతున్నాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మా వాండర్ గారు బాగా సీరియస్ అయిపోయాడండి. మరి చాలా భయం వేసింది. మరి ప్రభా మరి నేను చెప్పాను అమ్మ అంటుంటే అమ్మ అనమాకయ్యా ఏసయ్యా అనుకో, తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను కానుకేసుకుంటాను అనుకోండి, తగ్గిపోతే దేవుడు ముడతాడండి అంటే అలాగేనమ్మా తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటామా నీతోనే చెప్పిస్తాను నేను రాలేనంటే అలాగే అన్నాను. మరి ఆ దేవుడు మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడండి. మరి హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంటికాడే మరి స్వస్థపరిచాడండి. మరి దేవుడు మరి ఆ బిడ్డ గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. దేవుడు ఆ బిడ్డని మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే నన్ను నా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఇదే నా సాక్ష్యం అండి. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.